లంచం 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 ఈ లంచం పాడుగాను ఈ లంచాన్ని గనిపెట్టి నోన్ని ఫస్ట్ తన్నాలనొల్ల అటెనక తీసుకునేటోళ్ళను పొతం పెట్టాలి, ఇచ్చేటోళ్ళను కూడా ఇడిచిపెట్టొద్దొల్ల, వాళ్ళకు కూడా క్లాస్ వీకాలి. అసలు లంచం తీసుకునుడు ఎంత పెద్ద తప్పో ఇచ్చుడు కూడా అంతే తప్పు. మనం ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు తీసుకుంటూ పోతుంటారు. అసలు అలవాటు కూడా చేసినట్టున్నామొల్ల. అందుకే ఎవరన్నా లంచం అడిగితే ఏం చేయాలంటే ఇగో ఈ అన్న లెక్క చేయాలొల్ల. చూడుర్రి మరి. ఆహా అవో ఎంత పురుసగా కూర్చున్నారో చూడుర్రి. ఇంట్లో ఒక సారు పేరు శ్రీధర్ బాబు, ఇంకో సారు పేరు సురేష్ సారు. మన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పి ఆఫీసులో కొలువు ఎత్తాడు. జీతం కూడా తీసుకుంటారు, కానీ వీళ్లకు జీతం కంటే లంచం సొమ్ము మీద పాయిరం ఎక్కువనట. అది కూడా వీళ్ళతోటి పనిచేసేటాయన కాడనే తీసుకున్నారు. పాపం వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఇజాజ్ అనే అన్న లీవ్ పెడదామంటే లీవ్ ఇచ్చేందుకు 20,000 డిమాండ్ చేసిరట. ఇక చెప్పుండ్రి కథ. ఇక అన్న డైరెక్ట్ ఏసీ బోర్లకు చెప్తే వాళ్ళు వచ్చి ఒక ఇట్లా పట్టుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళకు ఫుల్ లీవులే లీవులు లీవులే లీవులు. ఆగస్టు 5 నుంచి 5-8 నుంచి 31 అక్టోబర్ 3 నెలలు 8 రోజులు నేను మెడికల్ లీవ్ పెట్టిన, హెల్త్ బాగాలేక. ఆ మెడికల్ లీవ్ తీసేందుకు 20,000 6 నెలలు అయిపోయింది నేను జాయిన్ అయ్యి. 20,000 అడుగుతున్నాను. సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, కేస్ వర్కర్ ఆయనే, సీనియర్ అసిస్టెంట్ సురేష్. 6 నెలల నుంచి లీవ్ శాంక్షన్ చేయాలి. పెద్దపల్లి లంచగొండి ఆఫీసర్ల కథ గట్లున్నదా? ఇగో ఈ కొండన్నను చూడురిగా. ఈయన వనపర్తి జిల్లా గణపురం మండలంలో కరెంట్ ఆఫీసులో ఇంజనీర్ అట. ఏదో కరెంటు పనులలో బిల్లులు ఇచ్చేందుకు 10,000 లంచం అడిగిండు. అవసరమా ఈ కక్కుర్తి? ఎందుకు కావచ్చు? పేరుకేమో ఇంజనీరు, కరెంటు పని చేయకనట లంచాలకు మరుగుడైంది. ఇక ఏసీ బోర్లకు దొరికిండు. ఈయన ఇజ్జత్ అంతా పోయింది. ఇప్పుడు ముఖం ఏడ దాచుకుంటావు సారు? అసలు ఈ లంచగొండి ఆఫీసర్లను ఇడిచిపెట్టొద్దొల్లా ఏమనుకున్నా మంచిదే. మంచిగా జీతాలు తీసుకుంటారు, మన పని చేయడానికి మన కాన్నే ఉల్టా పైసలు తీసుకుంటారు. అరే ఇదెక్కడి పద్ధతి? ఇదేమి తరీకా?